హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియచేస్తున్నాం. సామెతలు 12వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనుల ఇల్లు పాడై లేకపోదురు. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. దైవ గ్రంథం బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిది ప్రియులారా. అందుకే దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే భక్తిహీనులు, నీతిమంతులు అని ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. భక్తిహీనులు అనేవారు దేవుని ఎడల సరైన భక్తి చేయనటువంటి వారు, పైకి భక్తిగా నటించేవారు, లేకపోతే పై భక్తి చేసేవారు. దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకునేవారు. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా భక్తిహీనులు అంటారు. పై భక్తి చేసేవారు, పైకి భక్తిగా ఉండేవారు, దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకునేవారు. వీరు భక్తి మార్గములను విడిచి తమ సొంత మార్గముల్లో ప్రయాణం చేస్తారు. ఇలాంటి వారిని భక్తిహీనులు అంటారు. దైవ గ్రంథంలో ఒక భక్తిహీనుడు ఉన్నాడు. అతడు ఎవరంటే లోతు. అతడు అబ్రహాము దగ్గర ఉన్నంతకాలం భక్తి కలిగిన వాడే. ఎప్పుడైతే అబ్రహామును విడిచి తన సొంత మార్గంలో వెళ్ళాడో అప్పటి నుండి భక్తిహీనతలోకి వచ్చాడు. తన సహవాసికులు కూడా అలాంటి వారే. కాబట్టి అలాంటి భక్తిహీనులు ఏమవుతారంటే పాడై లేకపోదురని ఉంది. అందుకే లోతు భార్య ఉప్పు స్తంభమైంది. లోతు శాపములోనికి వచ్చాడు. లోతు కుమార్తెలు శాపగ్రస్తులైన అమ్మోనీయులు, మోయాబీయులను కన్నారు. ప్రియులారా, వారితో అన్న అయినటువంటి అబ్రహాము భక్తి కలిగినవాడు. ఆయన ఇప్పటికీ కూడా దేవుని స్నేహితుడు అని పిలువబడుతూ, విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతూ, నీతిమంతుడు అని పిలువబడుతున్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనము భక్తి చేయుట నేర్చుకోవాలి. దైవ భక్తి మేలైనదని గుర్తుపెట్టుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి ఉపయోగకరమైనదని గుర్తుపెట్టుకోవాలి. పై భక్తిని, పైకి భక్తిగా ఉండే స్థితిని విడిచిపెట్టుకోవాలి. దైవభక్తిని సాధకం చేసుకోవాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. రెండో వాళ్ళు ఎవరంటే నీతిమంతులు. నీతిమంతుల ఇల్లు నిలుచును అని చెప్పారు. లోతు భక్తిహీనుడు కాబట్టే పాడైపోయాడు. అబ్రహాము నీతిమంతుడు కాబట్టి ఈరోజు కూడా అబ్రహాముని గురించి మాట్లాడుకుంటున్నాం.
సార్వభౌమాధికారి అయిన దేవుడు అబ్రహాము సంతానమని పిలువబడటానికి ఇష్టపడ్డాడు. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము సంతానముగా పిలువబడ్డాడు. ప్రియా స్నేహితులారా, కాబట్టి నీతిమంతుని ఇల్లు ఎప్పుడు నిలిచే ఉంటుంది. భక్తిహీనుడు ఎప్పుడూ పాడైపోతాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభుపై ఆనుకుందాం, సత్యాన్ని వెంబడిద్దాం, దేవుని మహిమ కొరకే బ్రతుకుదాం. దేవుడి మాటలను మన మధ్యలో దీవించి, వాక్యం వింటున్న వారు భక్తిహీనులుగా కాకుండా నీతిమంతులుగా, భక్తి కలిగిన వారుగా జీవితాలను మార్చుకుని వెంబడించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి క్షేమాన్ని, వినేవారందరికీ అవగాహనను, దేవుని గూర్చిన సత్యమును వారు గ్రహించగలుగుటకు సహాయపడమని, వాక్యమునకు ముద్ర వేయమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.